ఏపీకి వాయుగుండం ప్రభావం తప్పిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు అత్యంత చేరువలో అల్పపీడనం కొనసాగుతుందని తెలిపారు. ఈ అల్పపీడనం ఇవాళ కూడా నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఉభయ గోదావరి, కోనసీమ, విశాఖ, అల్లూరి, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏదైతే కొద్ది రోజుల క్రితం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందో, వాయుగుండం క్రమంగా కూడా బలహీనపడి తీరం దాటింది, సముద్రంలో బలహీనపడిపోతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా అది క్రమంగా కూడా సముద్రంలో బలహీనపడకుండా, తీరం దాటకుండా క్రమంగా కూడా అది దిశ మార్చుకొని తమిళనాడు తీరం వైపుగా కూడా కదులుతూ ఉంది. ఈ నేపథ్యంలో అల్పపీడనం అనేది కొనసాగుతూ వచ్చింది. అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రానికి సంబంధించి భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేస్తూ ఉంది. తాజాగా ఉన్నటువంటి అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలతో వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటుగా కూడా బలమైన ఎదురుగాలు తీరం వెంబడి వీస్తూ ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావం కారణంగానే ఇప్పటికే అటు పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈరోజు ఏదైతే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కూడా మిగిలిన జిల్లాల్లో కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, అటు రాయలసీమలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ వర్షాలు కురవడంతో పాటుగా కూడా ఇటీవల కాలంలో 3 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. ఇటీవల కాలంలో కురిసినటువంటి వర్షాలకి ఇప్పటికే కూడా భారీగా పంట నష్టం వాటిల్లినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు కురిస్తే కనుక మరో 3 రోజుల పాటు కొనసాగితే ఏ స్థాయిలో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందో అంచనా వేయవచ్చు. విక్రమ్, ఈ అల్పపీడనం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అలాగే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? అల్పపీడనం ప్రభావం 3 రోజుల పాటు కొనసాగబోతుంది. ఇవాళ రేపు 27వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావం కారణంగా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ అవడంతో పాటుగా కూడా ఏదైతే రాష్ట్రంలో పోర్టులు ఉన్నాయో, విశాఖ పోర్టు, అదేవిధంగా మచిలీపట్నం పోర్టుతో పాటుగా రాష్ట్రంలోని కాకినాడ పోర్టుతో పాటు అన్ని పోర్టులకు కూడా 3వ ప్రమాద హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని చెప్పి హెచ్చరికను కూడా వాతావరణ శాఖ కొనసాగిస్తూ ఉంది. ఈ అల్పపీడనం అనేది డిసెంబర్ నెలలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం అనేది గతంలో ఎన్నడూ లేదు. దాదాపు కూడా 2 దశాబ్దాల క్రితం ఈ తరహా వాతావరణం నెలకొంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొంది. దీని ప్రభావం కారణంగా డిసెంబర్ మంత్ ఎండింగ్లో ఈ రకంగా వర్షాలు కురవడం, ఓవైపు శీతల గాలులకు తోడు ఈ బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత పెరగడం, వర్షాలు విపరీతంగా కురవడం వల్ల ఈ నష్టం వాటిల్లుతూ ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్.